హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ అయితే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026లో మీరు అనుకున్నవన్నీ జరిగి లైఫ్లో సక్సెస్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వచ్చేస్తే తమ్నేల్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా మీరు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అది మీరు ఇంతకుముందు డైట్ చేయటం అలవాటు లేని వాళ్ళు ఇప్పుడు దాకా ఫుల్గా తినేసి సో ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసమే ఇది. సో మీరైతే ఫస్ట్ సెలబ్రిటీస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కానీ లేదంటే వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి కానీ మీరు అలా లిక్విడ్ డైట్స్ అని ఆ డైట్స్ అని ఈ డైట్స్ అని చేయాలని అయితే అనుకోవద్దు. మీరు అసలు చేయలేరు. ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు అసలు అలా చేయలేరు. లిక్విడ్ డైట్ అంటే జస్ట్ జ్యూసెస్ మీద వాటర్ మీద సర్వైవ్ అవ్వటమే. సో మనం ఇప్పటిదాకా తిని ఉంటాం కాబట్టి ఓన్లీ జ్యూసెస్ మీద సర్వైవ్ అవటం అంటే 1 డే అవుతాం, మహా అయితే 2 days అవుతాం. తర్వాత ఫుల్గా ఆకలేస్తుంది, మనకి ఎక్కువ తినేస్తాం. సో అలా 1 డే మొత్తం లేదంటే 2 days అలా తినకుండా ఉండటం వల్ల మనకి ఇంకా ఎక్కువ ఆకలి పుడుతుంది. కొంతమంది ఏంటంటే లావ్ అయిపోతున్నామని తిండి మానేస్తారు. అస్సలు అలా చేయకూడదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేస్తారు, మధ్యాహ్నం డిన్నర్ మిస్ చేస్తారు. అలా అసలు చేయకూడదు. అలా చేస్తే మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి అండ్ దానివల్ల కూడా యూజ్ ఉండదు. దానివల్ల ఇంకొంచెం వెయిట్ గెయిన్ అవుతారని కూడా నేను విన్నాను. సో అలా అయితే చేయకండి. మీరు తినేదే లిమిటెడ్గా తినండి. అండ్ వెయిట్ గెయిన్ అయ్యేవి కాకుండా ఏం తింటే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారో చూసుకొని అందులోనే ప్రోటీన్స్ ఫైబర్ అన్నీ ఉండేలా చూసుకొని అయితే మీ డైట్ని ప్రిపేర్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఒక డైట్ చెప్తాను. మీలో ఎవరైనా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే ఈ డైట్ మీరు ఫాలో అవ్వచ్చు. ఈజీగా మీరు రిజల్ట్స్ చూస్తారు. 1 monthలోనే చూస్తారు. ఒక 4 to 5 months కన్సిస్టెన్స్గా ఫాలో అయితే మీరు ఈజీగా మీరు అనుకున్న వెయిట్ అయితే లాస్ అవుతారు. సో ఫస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మాత్రం అస్సలు మిస్ చేయకూడదు. ఏదో ఒక ఫ్రూట్ అయినా తీసుకోవాలి అట్లీస్ట్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఏమైనా జ్యూసెస్ కానీ లేదంటే రాగి జావ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ అలా తీసుకోండి. నైట్ అంతా డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసేసుకొని మార్నింగ్ స్మూదీ లాగా తీసుకోండి. లేదంటే రాగి జావ తీసుకోండి. లేదంటే గ్రీన్ జ్యూస్ అంటే వెజిటబుల్ జ్యూసెస్ కానీ అలా తీసుకోండి. దానివల్ల మీకు బెనిఫిట్సే కానీ మీరు వెయిట్ గెయిన్ అయితే అవ్వరు. అండ్ మధ్యాహ్నం వరకు మీకు ఆకలేదు. అండ్ మధ్యలో జస్ట్ వాటర్ ఒక్కటే తీసుకోండి. మధ్యాహ్నం వచ్చేసి మీరు 1 cup రైస్ తీసుకోండి. ఒక చిన్న బౌల్ రైస్ తీసుకోండి. కర్రీ ఎక్కువ తీసుకోండి. ప్రోటీన్ ఫైబరు ఉండేలా చూసుకోండి. అంటే ప్రోటీన్కి వచ్చేసి మీరు పప్పు తీసుకోండి. సేమ్ రైస్ ఏ కప్తో తీసుకున్నారో అదే కప్తో పప్పు లేదంటే ఏమన్నా నాన్ వెజ్ తీసుకోండి. అలానే కర్రీ ఏదైనా తీసుకోండి. లీఫీ వెజిటబుల్స్ కానీ లేదంటే నార్మల్ వెజిటబుల్స్ ఏవో ఒకటి ఎక్కువ కర్రీ ఉండేలా చూసుకోండి. సో మధ్యాహ్నం అయితే అలా తీసుకోండి. రైస్ మాత్రం ఓన్లీ 1 cup తీసుకోండి. అసలు రైస్ చపాతీ కూడా తినే వాళ్ళైతే రైస్ తీసేసి చపాతీ తీసుకోండి. ఒక 2 చపాతీస్ అలా తీసుకోండి. అండ్ ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసరికి ఈవినింగ్ ఆ జంక్ ఫుడ్స్ లేదంటే అలా తీసుకోకుండా కొంచెం హెల్తీగా తీసుకోండి. స్నాక్స్ ఏమన్నా అంటే డ్రై ఫ్రూట్ లడ్డు కానీ లేదంటే పల్లి పట్టి కానీ నువ్వుల పట్టి కానీ నువ్వుల లడ్డు కానీ లేదంటే ఫ్రైడ్ మకానాని ఫ్రై చేసి జస్ట్ కొంచెం పెప్పర్ సాల్ట్ వేసుకొని అవి తీసుకోండి స్నాక్స్గా. అలాగా హెల్తీగా ఉండేలా చూసుకోండి ఈవినింగ్ స్నాక్స్. అండ్ నైట్ డిన్నర్ 6:30కి ముందే తీసుకోవాలి. 6:30 అసలు దాటనివ్వద్దు. 6:30 కల్లా డిన్నర్ కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. అండ్ డిన్నర్లో కూడా ఓన్లీ 1 చపాతీయే తీసుకోండి. ఎక్కువ కర్రీ తీసుకోండి. 1 చపాతీ నాకు సరిపోదు, నాకు 1 చపాతీ సరిపోదు అనుకుంటే స్టార్టింగ్ 2 చపాతీస్ తీసుకోండి. అలా మెల్లగా తగ్గించి 1.5 1 అలా 1 చపాతీ తీసుకునేలా చూసుకోండి. 1 చపాతీ ఎక్కువ కర్రీ తీసుకోండి. దానివల్ల ఆకలేదు. ఇంకా లేదంటే ఫ్రూట్స్ తినే వాళ్ళైతే హ్యాపీగా ఓన్లీ ఫ్రూట్స్తో డిన్నర్ కంప్లీట్ చేయొచ్చు. లేదంటే ఏదైనా సలాడ్ కానీ బ్రాక్లీ బీన్స్ లేదంటే ఏదైనా వెజిటేబుల్స్ అలా వాటితో సలాడ్ చేసుకోండి. సలాడ్తో కూడా కంప్లీట్ చేయొచ్చు. డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 10 to 15 minutes వాక్ చేయండి. అండ్ మీరు 9కి 10కి అలా పడుకుంటారు కాబట్టి ఈ మధ్యలో ఒకవేళ ఆకలేస్తే ఏదైనా ఫ్రూట్ కానీ మజ్జిగ కానీ లేదంటే వాటర్ కానీ తీసుకోండి. అంతేకాని ఇంకా ఎలాంటి ఫుడ్ అయితే తీసుకోవద్దు. ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత తీసుకోకుండా ఉండాల్సినవి ఏంటంటే షుగర్ అస్సలు తీసుకోవద్దు. షుగర్ అసలు మంచిది కాదు. షుగర్ వల్లే వెయిట్ గెయిన్ అవుతారు. షుగర్ తగ్గించండి, చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు.
అండ్ జంక్ ఫుడ్ కూడా మానేయండి, మానేయడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా క్రేవింగ్స్ వస్తే ఒక చీట్ డే పెట్టుకోండి, ఆ రోజే అది ఎక్కువ తీసుకోవద్దు, కొంచెం అమౌంట్లోనే తీసుకోండి. సో ఇలా చేస్తే మీరు ఈజీగా రిజల్ట్స్ చూస్తారు. అండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి మీకు టైం ఉంటే మార్నింగ్ ఒక 1/2 అవరు, ఈవినింగ్ ఒక 1/2 అవరు ఎక్సర్సైజ్ చేయండి. మీకు థ్రెడ్మిల్ ఉంటే థ్రెడ్మిల్ చేయండి, లేదంటే వాక్ చేయండి, ఏవో ఒక ఎక్సర్సైజ్ చేయండి యూట్యూబ్లో చూసి వెయిట్ లాస్ అవ్వడానికి. లేదంటే మార్నింగ్ టైం ఉండదు అనుకుంటే ఈవినింగే 1 అవర్ చేయండి, ఈవినింగ్ టైం ఉండదు అనుకుంటే మార్నింగే 1 అవర్ చేయండి. అలా ఎవ్రీడే 1 అవర్ అయితే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ మధ్యాహ్నం లంచ్ తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత అయితే ఒక 15 మినిట్స్ వాక్ చేయండి. సో ఇలా చేస్తే మీరు ఈజీగా 2 మంత్స్లోనే రిజల్ట్స్ చూస్తారు. 4 to 5 మంత్స్ కన్సిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇలానే ఫాలో అవుతే మీరు ఈజీగా మీరు అనుకున్న వెయిట్ లాస్ అయితే అవుతారు. సో మీరు ఇది 2026లో రిజల్యూషన్గా పెట్టుకోండి. సో మీరు ఇలా ఫుడ్ని బ్యాలెన్స్డ్గా తీసుకోవడం వల్ల ఈజీగా అండ్ హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. అంతేకాని ఫుడ్ని స్కిప్ చేయటం వల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి, ఎనర్జీ ఉండదు, అలానే వెయిట్ లాస్ కూడా అవ్వరు, అయినా అది హెల్తీవే కాదు. ఈ డైట్ వచ్చేసరికి నా రూమ్మేట్ తను 73 ఉండేది, ఇప్పుడైతే 61కి వచ్చింది. తను 3 మంత్స్ నుంచి ఫాలో అవుతుంది ఇది. అది తన డైటీషియన్ దగ్గర నుంచి తీసుకున్న డైట్, తను అదే ఫాలో అవుతుంది. మార్నింగ్ ఏదో ఒక జ్యూసే తాగుతుంది, మధ్యాహ్నం 1 కప్ రైసే తీసుకుంటుంది, అండ్ ఈవినింగ్ ఓన్లీ 1 చపాతీతోనే డిన్నర్ కంప్లీట్ చేస్తుంది. సో అందుకే మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎవరో ఒకరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.